దినవృత్తాంతాలు 18. తనకు ఐశ్వర్యమును ఘనతను అధికంగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వీయమంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి అహాబు నొద్దకు పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెల పశువులను కోయించి తనతో కూడా రమోత్గిలాదు మీదకి పోవుటకును అతని ప్రేరేపించెను. ఇజ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదామని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యుద్ధ సంగతి విచారణ చేయదము రండనగా, ఇజ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుతున్నా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి అప్పగించినని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చుట లేడా అని అడుగగా, ఇజ్రాయేలు రాజు, యెహోవా యుద్ధ విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపగా నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు కనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాడనగా, యెహోషాపాతు రాజు అలాగన వద్దనెను. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారములలో ఒకని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయును శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చాను. ఇజ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతును షోమ్రాను ఊరు గవిని ముందర బయలునందు తమ తమ వస్త్రములు ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చొని ఉండగా ప్రవక్తలందరూ వారు ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనాయాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్మలు చేయించుకొని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచేదవని యెహోవా సెలవిస్తున్నాడని ప్రకటించారు. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు, యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదకి పోయి జయమందుము అనిరి. మికాయాను పిలుచుటకును పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఒక ముఖముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలున ప్రవచింపమనగా, మీకాయ, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను. అప్పుడు అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి, మీకాయ, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోదుమా మానుదుమా అని అడుగగా, అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురు అనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమేమి పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పట్టించుకొందునని అతనితో అనగా, అతడు, కాపరి లేని గొర్రెల వలెనే ఇజ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోవుట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతి వాడు తన ఇంటికి సమాధానముగా పోవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఇజ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, అతడు కీడునే కాని నా విషయమై మేలును ప్రవచించుడని నేను మీతో చెప్పలేదా అని అడుగగా, మీకాయ, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి పరమండల సైన్యమంతటి ఆయన కుడి పక్కను ఎడమ పక్కను నిల్వబడుటయు నేను చూచితిని. ఇజ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించమని అడుగగా అని యెహోవా అడుగగా, అతడు ఈ విధముగా ఇంకొకడు ఆ విధముగా ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు ఆ ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేత నేను అతనిని అడిగాను. అందుకు ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉండునని చెప్పగా, యెహోవా, నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారము చేయమని సెలవిచ్చాను. యెహోవా ప్రవక్తలకు
వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నారు. యెహోవా నీ మీదకి కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. అప్పుడు కెనయా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గంలో పోయిననెను. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపల గదిలోనికి వెళ్ళు, ఆ దినమున దాన్ని తెలుసుకొందునని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోసు నొద్దకును రాజు కుమారుడైన యోవాషు నొద్దకును, మీరు మీకాయాను తీసుకొని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీరిని చెరలో పెట్టి క్లేశాన్నపానములు ఇయుడి. అప్పుడు మీకాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటా ఇజ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇజ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇజ్రాయేలు రాజుతో యుద్ధము చేయుడి, అదములతో నైనను అధికులతో నైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులను ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులను అతడు ఇజ్రాయేలు రాజను కొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేశాను. ఎట్లనగా రథాధిపతులను అతడు ఇశ్రాయేలీ రాజు కాడని తెలుసుకొని అతడు తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇజ్రాయేలు రాజును అతని కవచపు బందుల సంచున కొట్టగా అతడు తన గాయమును తగిలినది. నీ చెయ్యి తిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇజ్రాయేలు రాజు అస్తమయము వరకు సిరియనులకు ఎదురుగా తన రథమందు నిలిచెను. పొద్దుగుంకు వేళ అతడు చనిపోయాను.